తర్బూజా పంటను ఆశించే తెగుళ్లు బూడిద తెగులు. బూడిద వంటి తెల్లని మచ్చలు ఆకులపై ఏర్పడి ఆకులు ఎండిపోయి చనిపోతాయి. డౌనీ మిల్డ్యూ పసుపు పచ్చని మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. అడుగు భాగాన ఊదా రంగు లేదా తెల్లని మచ్చలుగా ఏర్పడి ఆకులు నిర్వీర్యం అయిపోయి ఎండిపోయి చనిపోతాయి. కొమ్మ బంక తెగులు కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొమ్మలపై బుడిపెల్లాగా వస్తాయి. కణుపుల వద్ద బంక వంటి పదార్థం విడుదలవుతుంది. తద్వారా ఆ కొమ్మలు ఎండిపోవడం చనిపోవడం కూడా జరుగుతుంది. ఆల్టర్నేరియా మచ్చ తెగులు. అంతేకాకుండా ఆల్టర్నేరియా మాడు తెగులు అని కూడా అంటారు. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు రంధ్రాలు అయిపోతాయి. ముఖ్యంగా ముదురు ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు. లేత కొమ్మలు సడన్ గా ఎండిపోతాయి. ఇది సాధారణంగా దోసజాతి పెంకు పురుగుల వలన వ్యాప్తి చెందుతుంది. కాయకుళ్ళు ఫిజేరియం వలన వ్యాపించే ఈ తెగులు వలన నీటి ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. తెల్లని ఫంగస్ మచ్చలు తయారవుతున్న కాయల మీద ఏర్పడడం జరుగుతుంది. సో ఈ తెగుళ్ళన్నింటినీ సమర్థవంతంగా నిర్మూలించుకోవాలంటే సినర్జీ వారి కస్టోసిన్ లేదా రివోల్టాప్ వాడి ఈ తెగుళ్ళన్నీ చాలా సమర్థవంతంగా మనం నిర్మూలించుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే డౌనీ మిల్డ్యూ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ డౌనీ మిల్డ్యూ వచ్చిందన్న ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలన్న సినర్జీ వారి కర్జెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అత్యద్భుతమైన మందు, అంతర్వేగంగా పనిచేస్తుంది. ఈ డౌనీ మిల్డ్యూని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా సినర్జీ వారి యాక్రోసిన్, ఈ యాక్రోసిన్ మందు కూడా ఈ డౌనీ మిల్డ్యూని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అనమాట. మీ పంట పొలాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము వాటి మీద పూర్తి వివరాలతో వీడియోస్ తీసి ఇందులో పొందుపరుస్తాము. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలన్నీ కూడా బాగా కనబడతాయి. మీ పంట పొలాల సమస్యలన్నీ కూడా వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది. సినర్జీ అగ్రోకెమికల్స్ డెస్క్ నుండి మీ శ్రేయోభిలాషి రవిశంకర్.